రాహుల్ గాంధీ చెప్పేటటువంటి వాడి భారత్ అంటే ఒకే భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతున్నా, మేము మాత్రం భిన్న భావజాలం అని విశ్వసిస్తున్నాం. కులం, మతం, భాషా సంప్రదాయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కలలు కనేందుకు అర్హులే. భారత్లో ఇప్పుడు ఆ పరిస్థితుల కోసం పోరాడాల్సి వస్తుంది. రాజ్యాంగంపై భారత ప్రధాని దాడి చేస్తున్నారని మొన్నటి ఎన్నికలతో ప్రజలందరికీ అర్థమైంది. మా రాజకీయ వ్యవస్థలో ప్రేమ, గౌరవం లేవు. కుల, మతాలు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా అందరినీ రాజకీయ నాయకులు ప్రేమించాలి. శక్తివంతుల్ని కాకుండా భారత్ని నిర్మించేందుకు ప్రయత్నించి అందరినీ గౌరవించాలి. వీటన్నింటినీ రాజకీయాల్లో తిరిగి తెచ్చుకునేందుకు నేను నిరంతరం పనిచేస్తున్నాను. ఇది మనిషి, పశువు అని రెండు జాతులు ఉన్నాయి ఈ దేశంలో. కానీ పశువులు మనుషుల అవతారం ఎత్తితే ఈ పదం వాడాల్సి వస్తుంది. వాడడానికి కొంచెం అభ్యంతరకరమే, కానీ అంత కోపం వస్తుంది ఆ మాట. భారతదేశం అనే ఒక భావజాలం కావాలంటున్నాడు నరేంద్ర మోడీ. అంతేగాని నువ్వు హిందూ అనొద్దు, ముస్లిం అనొద్దు, క్రిస్టియన్ అనొద్దు, తెలుగు అనొద్దు, హిందీ అనొద్దు, బంగ్లాదేశ్ అనొద్దు, బంగ్లా అనొద్దు, ఇట్లా అంటలేదే. అన్ని మతాలు, అన్ని కులాలు నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ విధానాన్ని నువ్వు పాటించు. భిన్నత్వంలో ఏకత్వం అంటే నువ్వు ఏ జాతి వాడివైనా సరే భారతదేశాన్ని ప్రేమించు, భారతీయుడునని గర్వించు, భారతీయుడునని ఫీల్ అవ్వు. అదే ఆర్ఎస్ఎస్ చెప్పేది. నువ్వు అందరూ హిందువు అని అనమంటలా, నిన్ను అన్ని మతాలను వదిలేసి హిందువుగా అవ్వమని చెప్పట్లా, హిందువులను అవమానించమనట్లా, ముస్లింలను అవమానించమనట్లా, క్రైస్తవులను అవమానించమనట్లా. నీ మతాన్ని నువ్వు పాటించు. అన్ని ధర్మాలకి ఒకటే అని అంటలేదు ఇక్కడ. నీ ధర్మం నీది, ఎదుటి ధర్మాన్ని గౌరవించు. ఫస్ట్ నువ్వు భారతీయుడిగా ఫీల్ అవ్వు, దేశీయుడిగా ఫీల్ అవ్వు, ఆ తర్వాత నీ ధర్మం అని చెప్తున్నారు. అది అర్థం చేసుకున్నటువంటి సొంఠ అనే పదం అనలేకపోతున్నాం. ఎందుకంటే కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి. ఇలాంటి వాళ్ళు ఈ దేశం పరువుని ప్రపంచంలో తాకట్టు పెట్టొస్తా వాళ్ళకి అర్థం కాని విషయాలు ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటమే విశేషం ఇక్కడ.